హలో వియర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ మేము తుని వెళ్ళబోతున్నాము అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి సర్ప్రైజ్ చేయడానికి వాళ్ళకు కూడా చెప్పకుండానే వెళ్తున్నాము. సో ఇవాళ మా జర్నీ ఎలా జరిగింది అండ్ రేపు మార్నింగ్ మా మమ్మీ వాళ్ళు మమ్మల్ని చూసిన వెంటనే ఆ రియాక్షన్ అన్నీ నేను క్యాప్చర్ చేసి వీడియోలో అయితే చూపించిపోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఓలా బుక్ చేసుకొని మనం స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అండ్ సెంట్రల్ స్టేషన్కి రీచ్ అయిపోయిన తర్వాత ఇది గేట్ నెంబర్ 6 అనమాట. ఆల్రెడీ మా హస్బెండ్ అక్కడ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా వచ్చేసారు. అండ్ ట్రైన్ కూడా ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది. ట్రైన్ ఎక్కే టైం ఆసన్నమైందనమాట. సో తమ్ముడు ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోయి నుంచొని ఉన్నాడు. మేము ట్రైన్ అయితే ఎక్కేసాము. అండ్ ఫస్ట్ అయితే మేము తిరుపతి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ మనకి స్టేషన్ నుంచి ట్రైన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మేము ఫస్ట్ అయితే తిరుపతి వెళ్ళాము. తిరుపతి దగ్గర నుంచి మళ్ళీ డైరెక్ట్ తునికి ట్రైన్ ఉందన్నమాట. ట్రైన్ ఎక్కామంటే చాలు సమోసా ఎవరు తినకుండా ఉండరు. మా ఫేవరెట్ కూడా. అండ్ దారిలో తీసిన క్లిప్స్ ఇవి. తిరుపతి వరకు జర్నీ అయితే ఎలా సాగిందనేది మీరు కూడా చూసేసేయండి. టైం గ్యాప్ వల్ల తమ్ముడికి సీట్ వేరే దగ్గర వచ్చింది. సో వీడియోలో తమ్ముడు ఉండడు. చూసారు కదా, ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. లైక్ 9 అలా అయిపోయింది అనమాట. మేము తిరుపతి స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. మేము ఇక్కడే ఫుడ్ కూడా తినేసాం. టికెట్స్ దొరకకపోవడం వల్ల మేము తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి డైరెక్ట్ ట్రైన్ ఎక్కాల్సి వచ్చిందనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ట్రైన్ ఉన్న ప్లాట్ఫామ్కి వెళ్తున్నాము. ఇది వచ్చి మీరు ఎవరైనా కానీ తిరుపతి వస్తే కనుక అండ్ ఇది ఇక్కడ నుంచి మనం అవుట్ అయితే వస్తామన్నమాట బయటకి. అండ్ ఇక్కడే మనకి దర్శనంకి వెళ్ళే బస్సులు అండ్ టాటా మ్యాజిక్ ఇవన్నీ దొరుకుతాయి. అండ్ ఇది అనమాట మేము ఎక్కాల్సిన ట్రైన్, డబల్ డెక్కర్. అండ్ చూసే ఉంటారు చాలామంది, ఒకవేళ చూడకపోతే కనుక ఇది డబల్ డెక్కర్ ట్రైన్ అనమాట. పైన ఇంకా కిందన సీట్స్ ఉంటాయి. మనకి కింద సీట్స్ వచ్చేసి ప్లాట్ఫామ్ లెవెల్కి ఉంటాయి, పైన వచ్చేసి రూఫ్లో కూర్చున్నట్టు ఉంటుందన్నమాట. అండ్ లోపల చూస్తే మనకి చూడండి ఒకసారి, కిందన సీట్స్ ఉంటాయి, పైన సీట్స్ ఉంటాయి. ఏసీ ట్రైన్ అనమాట ఇది. అండ్ మనకి స్లీపర్స్ అయితే అవైలబుల్ ఉండదు, సిట్టింగ్ ఓన్లీ. సిట్టింగ్లోనే నైట్ అంతా మేము జర్నీ చేసాము, తప్పట్లేదు. ఇంకా వీళ్ళిద్దరు చేసిన అల్లరైతే చూడండి ఇప్పుడు నెక్స్ట్. మా సీట్స్ వచ్చేసి మాకు పైన అయితే వచ్చాయన్నమాట. చూసారు కదా లెవెల్ ఎంత పైకి ఉందనేది. అండ్ ఇక్కడ మేము బయటకు అయితే రావడం జరిగింది. ఇక్కడ నుంచి మేము బయట ట్రైన్ స్టార్టింగ్ వరకు వెళ్ళామన్నమాట. అండ్ చూడండి ప్లాట్ఫామ్ లెవెల్కి కింద సీట్స్ ఉన్నాయి, పైన సీట్స్ వచ్చేసి మనం పైనుంచి చూస్తే కనుక పట్టాలు అనేది చాలా ఎత్తుగా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. చాలా కిందకి ఉంటాయి అవి. అండ్ ఇక్కడ నుంచి మేము ట్రైన్ స్టార్టింగ్ అయితే వెళ్ళిపోయాము. ఏవో చేస్తున్నారు ట్రైన్లో స్టార్టింగ్లో. నాకైతే ఇది ఫస్ట్ టైం అనమాట ఇలా ట్రైన్ స్టార్టింగ్ వరకు వెళ్ళి షూట్ చేయడం అనేది. అండ్ మధ్యలో వచ్చేసి మనకేమో ఇంజన్స్ అలా ఏమో కనిపించాయి. నాకైతే అది గ్లాస్ క్లారిటీ లేకపోవడం వల్ల నేను సరిగ్గా చూపించలేకపోయాను. అండ్ ఇక్కడ నుంచి ట్రైన్ అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. ఇంకా నైట్ అయిందని మేము షూట్ ఆపేసాము. ఇది వచ్చేసి తెల్లవారు అనమాట, రాజమండ్రి బ్రిడ్జ్ ఇది. అండ్ దీని తర్వాత మనకి తుని అయితే రావడం జరిగింది. ఆఫ్టర్ అ లాంగ్ గ్యాప్ 1 నైట్ జర్నీ మేమైతే తుని రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి మాకు ఇంటికి చాలా దగ్గర, బై వాక్ మనం వెళ్ళిపోవచ్చు. ట్రైన్ జర్నీ అయితే చాలా అంటే చాలా కష్టంగా జరిగింది. అండ్ ఒకవేళ ఎవరైనా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటే మీరు నార్మల్ ట్రైన్స్కి బెటర్.
డబుల్ డెక్కర్ అయితే చాలా కష్టం. పడుకోవడానికి మనకి సీట్స్ కూడా అస్సలు కంఫర్ట్ లేవు. అండ్ ఏసీ కూడా చాలా ఎక్కువ పెట్టేశారు. నైట్ చాలామందికి ఇబ్బంది కూడా అయింది ట్రైన్లో. అండ్ ఇది వచ్చేసి తుని స్టేషన్ అన్నమాట. బయట ఇంటికైతే వచ్చేసాము.